అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి చెరుకు రైతులు కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు కార్మిక అఖిలపక్ష సంఘాల నిరసన దీక్షలు 21 రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఫ్యాక్టరీ మూతబడి రైతులు కార్మికులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. రైతులకు రావాల్సిన 30 కోట్లు, కార్మికులకు రావాల్సిన 7 కోట్లు వెంటనే చెల్లించి వచ్చే సీజన్ కు ఆయన ఫ్యాక్టరీ క్రషింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ మూసేయడం తప్పదు, ఈ కార్మికులు రైతులు రోడ్డు మీద పడిపోయే పరిస్థితులు వస్తాయని చెప్పని మీ అందరికీ హెచ్చరిక జరుగుతుంది. అలా జరిగిన పక్షంలో ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం ఈ పార్టీలు ఏ పార్టీలు కూడా తుడిచిపెట్టిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఈ రోజు ఈ చెట్టు పోతే మాత్రం ఈ నీడ, ఈ ఆకులు, ఈ చెట్లు అన్ని పోయే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దయించి అందరూ కూడా ఈ రోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమం దిగొచ్చి 20 రోజు వచ్చింది. ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ కి కనీసం దీని మీద సంబంధం లేకపోయినా సరే రైతులు కూడా మా ఊరే కాదండి, అనేక మండలాల్లో ఊర్లో కూడా ఉన్నారు. రైతులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. రైతులు బకాయి అన్నీ ప్రభుత్వం వారు చెల్లిస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది తోలిన డబ్బులే ఇప్పటికి ఇవ్వలేదు. ఈ ఏడాది పాలకొల్లుకి పంపిస్తామని చెప్పారు. ఎక్కడ చెరుకు కూడా అక్కడే ఉంది. ఈ ఫ్యాక్టరీని తెరిపించి ఆడించి ఈ రైతులని, ఈ వర్కర్స్ ని కాపాడుతారని మరి